జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంకు బెయిల్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉమర్ ఖలీద్ షర్జిల్ మరికొంతమందితో కలిసి 2020లో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల పేరుతో 5 ఏళ్ల క్రితం ఢిల్లీలో మత ఘర్షణలు, హింసాత్మక ఘటనలకు కుట్ర చేశారు. అయితే అరెస్ట్ అయిన 5 ఏళ్ల తర్వాత కూడా వీళ్లకు బెయిల్ రాకపోవడంతో ఈ కేసుపై దేశవ్యాప్తంగా ఆసక్తిగా చర్చ నడుస్తోంది. ఓవైపు లెఫ్ట్ లిబరల్ మీడియా వర్గాలు దేశంలో మానవ హక్కులు క్షీణించిపోతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వంపైనే కాకుండా ఏకంగా న్యాయ వ్యవస్థపైన దాడులకు పాల్పడుతున్నారు. అరెస్ట్ అయిన 5 ఏళ్లకు కూడా బెయిల్ రాకపోవడం అనేది కాస్త చర్చనీయాంశమే అయినా కేవలం ఈ కేసులోనే అలా జరగలేదు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రవాద ఆరోపణలతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ని అరెస్ట్ చేశారు. 2017లో అంటే 9 ఏళ్ల తర్వాత బెయిల్ లభించింది. అదే కేసులో అరెస్ట్ అయిన కల్నల్ పురోహిత్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఈ ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలు చట్టాలకు చుట్టాలు కాదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అసలు వీళ్లకు బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి చట్టం స్పష్టమైన సమాధానం చెబుతోంది. కానీ మన లెఫ్ట్ లిబరల్ సెక్యులర్ మీడియా మాత్రం ప్రజలకు దాన్ని వివరించట్లేదు. ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలు అరెస్ట్ అయింది ఏదో చిన్నా చిత్తక పెట్టి కేసులోనో రోడ్ల మీద జరిగిన కుమ్ములాటలోనో కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఢిల్లీలో మత ఘర్షణలు, హింసాత్మక ఘటనలకు వ్యూహ రచన చేశారు. అందుకు పౌరసత్వ సవరణ చట్టం పట్ల వ్యతిరేకతను సాకుగా వాడుకున్నారు. సిఏఏ వ్యతిరేక ప్రదర్శనల పేరుతో 2020 ఫిబ్రవరి నెలాఖరున ఢిల్లీలో ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలు మరికొంతమందితో కలిసి ఆందోళనలకు ఉసిగొలిపారు. ముస్లిం వర్గాన్ని రెచ్చగొడుతూ వీళ్లు చేసిన ప్రసంగాల ఫలితంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. 700 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. దేశ రాజధానిలో జనజీవితం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇదేదో అనుకోకుండా ఆవేశంతో జరిగింది కాదు. వీళ్ళిద్దరూ పక్కా ప్లాన్ ప్రకారం దీన్ని అమలు చేశారు. పోలీసులు ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. వీరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం అంటే UAPAలోని 13, 16, 17, 18 సెక్షన్లతో పాటు IPC సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. కేసును క్షుణ్ణంగా విచారించిన పోలీసులు ఢిల్లీ అల్లర్లకు ముందు, ఆ తర్వాత అల్లర్లు జరుగుతున్న సమయంలో ఉమర్ ఖలీద్ ఇతర నిందితులతో జరిపిన ఫోన్ సంభాషణల రికార్డులు, 9205తో మొదలయ్యే అతడి మొబైల్ నంబర్ ఉన్న టవర్ లొకేషను, వాటి ఫోరెన్సిక్ రిపోర్ట్లు, ఇలా అన్ని ఆధారాలు సేకరించారు. వీళ్ళిద్దరూ ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా అక్కడి వారిని హింసకు ప్రేరేపించినట్టు నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు 2019 డిసెంబర్లోనే ఈ హింసాత్మక ఘటనల కోసం కార్యాచరణ జరిగింది. అందుకోసం ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారు. తాము అనుకున్నది ఎలా అమలు చేయాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకునేవారు. నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చేటప్పుడు కత్తులు, యాసిడ్, ఇతర ప్రమాదకరమైన మారణాయుధాలు సమకూర్చుకోవాల్సిందిగా సమావేశాల్లో నిరసనకారులకు సూచించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 2019 డిసెంబర్లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రజలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. ఆ సమయంలో నిందితులిద్దరూ అక్కడే ఉన్నారు. UAPAగా వ్యవహరిస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం నిందితుడికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నట్లయితే బెయిల్ ఇవ్వటం కుదరదు. ఇప్పుడు ఈ ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంల విషయం జరిగింది కూడా ఇదే. ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమాంల నేరానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ సమయంలో బెయిల్ ఇవ్వటం సమంజసం కాదు అని వాళ్ల బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నందున కమ్యూనిస్టులు, సోకాల్డ్ మేధావులకు కోపం వస్తోంది. తమ సోషల్ మీడియా అకౌంట్లలో, తమ అనుకూల పత్రికల్లో తమకు తోచిన రాతలు రాస్తున్నారు. కానీ కోర్టులకు కావాల్సింది భావజాలాలు కాదు, సాక్ష్యాధారాలు. సామాన్య ప్రజలు ఇలాంటి వాళ్ల మాయలో పడవద్దు. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.